ఈ విగ్రహాలు మన దగ్గర ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాయి ఏంటిది? యాక్చువల్గా ఇవి 25 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ రాజస్థాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. తర్వాత ఇయర్ ఎండింగ్లో మనం తీసుకుంటాం అన్నట్టు. ఇయర్ ఎండింగ్లో మనం తీసుకుంటారా? మొత్తం ఇప్పుడు మనకి ఎన్ని విగ్రహాలు తయారు చేయించారు? ఇందులో 314 ఉన్నాయి. 314 విగ్రహాలు ఉన్నాయి. 314 ఉన్నాయి. ప్లస్ ఏ సైజు నుంచి ఉన్నాయి తాత? 4 ఫీట్ల నుండి 9 ఫీట్ల వరకు. 4 ఫీట్ల నుంచి 9 ఫీట్ల వరకు. అంటే ఏ ప్రైజ్లో ఎట్లా ఉన్నాయి? ఇది చాలా తక్కువ ధర ఉంది. పోయినసారి కంటే ఈసారి ఇంకా తక్కువ ఉంది. కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి ఆల్రెడీ బుకింగ్స్ కూడా చాలా అయిపోయినాయి. రిబ్బన్ కట్టినాయని కూడా కంప్లీట్ బుకింగ్ అయిపోయినాయి. రిబ్బన్ కట్టినాయని బుకింగ్ అయిపోయినాయి. ఆల్రెడీ బుకింగ్స్ అవన్నీ కంప్లీటెడ్. కొద్దిగా ముందుగా అనుకున్న వాళ్ళంతా ఏంటంటే డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మోడల్స్ ఇవాళ ముందే చేసుకొని వచ్చి బుక్ చేసుకున్నారు. ప్లస్ అంటే చిన్న చిన్న సైజులు నువ్వు తీసుకురాలి. చంద్ర మామూలుగా జాన్ అడుకుంటే ఉంటాయి చూసినావు, ఆ సైజులు లేవా మన దగ్గర? అవి తీసుకురాము. అవి మన దగ్గర నాడు. ఎందుకంటే ఇంత పెద్ద విగ్రహాలు అమ్ముకుండా చిన్న విగ్రహం అమ్మాలంటే రిస్క్. అది ఏంటంటే అవి ఇది ఇవన్నీ మండపాల విగ్రహాలు. మండపాల విగ్రహం. మళ్ళీ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఇది భక్తుల కోసం తయారు చేయబడిన కేంద్రం ఇది. అప్పుడు చెప్పే ఈ విగ్రహం మీద చెప్పాను చూసారా, శివుడి బొట్టు. నాకు ఈ విగ్రహం వైట్ లో శ్వేత గణపతి చాలా అంటే చాలా లుక్ లో ఉంది. ఇప్పుడు వాస్తవానికి ఇది డిమాండ్ మీద పోయింది. ఇది 2000 రూపాయలు అదనంగా పెట్టుకున్నారు వాళ్ళు. కాంపిటీషన్ అంటే మామూలుగా పక్కపడి ఉన్న విగ్రహాల కంటే ఈ కలర్కు ఆ బొట్టుకు 2000 రూపాయలు అదనంగా పెట్టి డిమాండ్ మీద కొన్నారు. అంటే మన దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత తాత? ఇంకా ఉంది అది ప్రైస్. అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్ బట్టి అది రేట్ అనేది ఎప్పుడు అంటే 4 ఫీట్ల నుంచి కొన్ని పరిచయాలు, కొన్ని రంగులు కానీ ఆ టైంలో బంధువులు అందరు ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కాబట్టి అన్ని మామూలుగా ఉంటాయి. అందరినీ చూసుడే ఉంటుంది. అందరూ ముఖ్యంగా ఏంటంటే అందరు గణపతులు పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఇస్తారు. ప్రతి వాడకు గణపతి లేకుండా గణపతి నవరాత్రులే జరగాలి. బాలగంగాధర్ తిలక్ పెట్టినటువంటి ఆశయాన్ని మనం ఎందుకు వదిలిపెడతాం? అట్లా అది నడవాలి. వాడన గణపతి, వీధి వీధిన గణపతి. ఇది శ్వేత గణపతి అంటారు, ఆ వైట్ కలర్ది. ఇప్పుడు ఇంకా తాత ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసినావు? నేను ఒక 2-3 సంవత్సరాలు అవుతాను. 2-3 సంవత్సరాల నుంచి అవుతుందా? అంతకుముందు మనంతా సింగర్ అది తెలుసు తాత. మనకేడ తీరింది అప్పుడు. ఇప్పుడు నువ్వు ఒక్కరిమైనా చూసుకునేది మనోడు కూడా చూసుకుంటాడా? అంటే వీళ్ళు ఉంటారు, వర్కర్స్ ఉంటారు. వీళ్ళు 10 మంది దాకా ఉంటారు. అంటే వాళ్ళది రెస్పాన్సిబిలిటీ, జరపడం చేయడం అంతా. మళ్ళీ కలర్స్ పోతే కలర్స్ చేసేదాకా వాళ్ళే బాధ్యత. కస్టమర్కు విగ్రహం అప్పచెప్పేదాకా ఏదైనా డ్యామేజ్ ఉన్నా లేకపోతే ఏదైనా లేకున్నా కనుబొమ్మలు కానీ చేతులు కానీ మొత్తం అన్ని కూడా ఏదైనా కరెక్ట్గా చేసి వాళ్ళకి అప్పచెప్పేదాకా వాళ్ళు ఉంటారు మన వెంబడి. ఓకే తాత. ఇది ఎన్ని ఫీట్ల తాత? ఇదే టాప్? 9 ఫీట్లు. ఇది టాప్. అంటే 9 ఫీట్లు అంటే ఇదే మెటీరియల్లో నీకు బయట వేరే ఊర్లలో ఏం చేస్తారంటే వాళ్ళు ఇదే మెటీరియల్ బై సపోజ్ దీనికి ఒక 3 క్వింటాల మెటీరియల్ పట్టింది అనుకో, ఈ 9 ఫీట్లలో మేము తయారు చేసాం. 12 ఫీట్లు చేస్తాడు, 3 ఫీట్లు పెంచుతాడు. అంటే గణపతి యొక్క కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా బక్క పడకూడదు. బొజ్జ ఇంత ఉండదు, ఏదో కింద పెడతాడు. పెట్టి ఏం చేస్తాడు? ఇప్పుడు జనాలు ట్రెండ్ ఏంటిది? హైట్. గణపతి ఇన్ని ఫీట్లు పెట్టామని చెప్పి చెప్పుకుంటే కానీ అసలు గణపతి ఆకారం ఇది. ఇప్పుడు ఎత్తు ఎంత పెరుగుతో మళ్ళీ వెడల్పు పెరగాలి ఎప్పుడు కానీ గణపతి. అట్లా పెంచరు వాళ్ళు. జస్ట్ ఏంటంటే మన కమర్షియల్ పర్పస్. అంటే బక్క గణపతి చేసి అదో కొత్త ట్రెండ్ అయిపోయింది. బొజ్జ గణపతి పోయి బక్క గణపతికి వచ్చి మామూలుగా మళ్ళీ కొన్ని ఏంటంటే పాత విగ్రహాలు కూడా మిగిలిన వాటిని కూడా కలర్స్ వేసి అవి కొద్దిగా పోతే దాన్ని ప్యాచ్ వర్కులు చేసి కొన్ని చేస్తారు. మన దగ్గర అది ఉండదు. మన దగ్గర ఏంటంటే వినాయక చవితి తెల్లారి ఇక్కడ ఒక విగ్రహం కూడా దొరకదు. అంతే. వినాయక చవితి రోజు దొరకదు. అప్పుడు ఒక 4-5 విగ్రహాలు మిగిలితే ఒక 10-15 మంది వెయిటింగ్ చేస్తా అంటారు. పోయినా సార్ అదే అయింది. ఉన్నాయి 3 విగ్రహాలు ఉంటే 9 మంది ఉన్నారు, 9-10 మంది ఉన్నారు. ఏది బోర్లగూడెం, ఆజాం నగర్ ఆ సైడ్ నుంచి వచ్చారు పాపం. ఈసారి ఎక్కడికి వచ్చి ఇప్పటి వరకు దాదాపు సమ్మక్క జాతర కానీ వచ్చారు. సమ్మక్క జాతర ఇటు అంకీస, సిరివంచ, చాలా ఇటు నేరేడువల్లి, చిట్యాల దగ్గర ఊళ్ళు అన్ని దాదాపు సరౌండింగ్ అంతా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే మనది కార్ఖానా ఒకటి ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే కాబట్టి వాళ్ళు కలర్స్ కూడా చూడండి. ఇట్లా అని ఇట్లా చూడండి, నీకు చేయికి అంటదు. నీకు వేరే కాడ ఎక్కడ చెంకి అంటుతుంది కానీ కామన్ చెంకి అంటడం అనేది కామన్. అదే మామూలుగా చెంకి అంటడానికి కామన్. కానీ అదే నేను చూశాను ఇట్లా అంటే ఎంతమంది ఫస్ట్ ఒకసారి చూసిపోయినప్పుడు చూశాను ఎలా ఉంది అని చెప్పేసి.
అది నాకు ఇందులో ఇప్పుడు కొత్తగా కనిపించింది ఇది ఒకటి, ప్లస్ రాముడు పక్కన ఉన్నాడు చూసారా, అది ఈసారి ట్రెండింగ్ ఐటమ్. అది ట్రెండింగ్ ఐటమ్, చాలా బాగుంది అది. అది అయోధ్య రామ మందిర్ అని చెప్పేసి అయోధ్య గణపతి అని, ఆ, ఆ. ఇటు రాముడు ఉంటాడు, అటు అయోధ్య టెంపుల్ ఉంటుంది. ఆల్రెడీ హాట్ కేక్ లెక్క అమ్ముడు పోయినాయి. ఒక 3 పీసులు ఉన్నాయి, 20 పీసులు 3 పీసులు ఉన్నాయి, అంతేనా? 3 ఉన్నాయి ఇక. ఓకే తాత, మంచిగా అమ్ముడు పోవాలి, అన్ని మంచి చేయాలి. ఓకే, అందరు గణపతి పెట్టుకునే విధంగా సరసమైన ధరలు తీసుకొస్తా ఇస్తున్నా. ప్లస్ అందరూ రండి, ఇంకొకటి చేసుకోండి. ఏంటంటే ఈ తాతయ్య నెంబరు, అంటే నేను తాత అనిపిస్తున్నా అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నేను తాతయ్య మా వరుస అనిపిస్తున్నాను. కూడా తాతే కదా. చెప్పాలి కదా వాళ్ళకు కూడా, ఆ, మా తాతయ్య కాబట్టి ఈయన డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఇక్కడ అడ్రస్ కూడా ఇస్తాను, లైవ్ లొకేషన్ కూడా ఇస్తాను. మీ ప్రతి ఒక్కరు సరసమైన ధరలకు వస్తాయి. రేపు నా లడ్డూ బాబు వ్లాగ్స్లో ఇది అడ్రస్ టోటల్గా పెడతాను. ఓకేనా తాత? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్తా. అందరూ లడ్డూ లాక్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే.